ఏసీ స్టేడియం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ క్రీడాకారులకు 1000 మంది పిల్లలకు పౌష్టికాహారం అందించారు దాతలు. ఏపీ ట్రాన్స్కో మాజీ డైరెక్టర్ నందిమండల సుబ్బరాజు మరియు గూడూరు స్ఫూర్తి సేవా సమితి వారిద్దరి సహకారంతో పౌష్టికాహారం క్రీడాకారులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ చైర్పర్సన్ నందిమండలం భానుశ్రీ గారు విచ్చేసి వారందరికీ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఘనంగా కండువా కప్పి సత్కరించారు. అనంతరం అధ్యక్షులు చింతాల అమరేంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చింతల అమరేంద్రారెడ్డి, కార్యదర్శి పొన్నం రవిచంద్ర, కోశాధికారి జీకే గోపీనాథ్, గౌరవ అధ్యక్షులు మేకల నరేంద్రారెడ్డి, మాజీ గవర్నర్ రాఘవేంద్ర శెట్టి, ఎలక్ట్రిక్ గవర్నర్ నలుగురు బలరామయ్య నాయుడు తదితరులు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొని క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం జరిగింది. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి గారికి, వారి గౌరవ అధ్యక్షులు నాయుడు గారికి, వారి కార్యవర్గ సభ్యులు రవి గారికి, గోపీనాథ్ గారికి, అలాగే వారి సభ్యులందరికీ ఈ కార్యక్రమం వారు దాదాపుగా పౌష్టికాహార డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం 2017 నుండి వీళ్ళ అసోసియేషన్ ఫామ్ చేసినప్పటి నుండి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ ఈ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొంచుకున్న సుబ్బరాజు గారికి, అలాగే బాలకృష్ణరాజు గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. వీరి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా రోజుకొకరు చొప్పున ఈ కార్యక్రమాన్ని ప్రతి సమ్మర్లో ఇట్లా కంటిన్యూ చేస్తున్నారు. వారికి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతో మంది పిల్లలు ప్రతిరోజు ఇక్కడికి సమ్మర్లో వివిధ కార్యక్రమాల కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. వారందరికీ కూడా వెళ్ళేటప్పుడు వారి వంతు ఎంతో కొంత సహాయం చేయాలి అనే ఉద్దేశంతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అలాగే ఎన్నో వాకర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా చాలా యాక్టివ్గా ఈ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఇంతకాలంగా నిర్వహిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు వారు చేయాలని చెప్పి ఆ మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యాలు చేసిన దానికి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు పౌష్టికాహారం అందిస్తున్నటువంటి నందిమండలం వెంకట సుబ్బరాజు గారికి, అదేవిధంగా మనకు గూడూరు స్ఫూర్తి సేవా సమితి వారికి, మా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మే 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఈ పౌష్టికాహారం పంపిణీ జరుగుతున్నది. అదేవిధంగా 700 నుంచి 1000 మంది దాకా పిల్లలు రోజు వస్తూ ఉంటారు. వాళ్ళకి మా వంతు ఏదో సహాయం చేయవలసిందని పౌష్టికాహారం అందించేదానికి మాకు వచ్చిన ప్రతి ఒక్క దాతకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ పౌష్టికాహారం ఈ నెల 31వ తేదీ వరకు జరుగుతుంది. అందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇట్లు వివేకానంద వాకర్స్ అసోసియేషన్. థ్యాంక్ యూ. అధ్యక్షులు కొమ్మరాజు దామోదర్ గారు, సెక్రటరీ బాలకృష్ణరాజు గారు. ఈ వాకర్స్ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ చాలా కాలంగా నడిపిస్తున్నది. చాలా సంతోషం ఉంది. ఈ పోయిన సంవత్సరం మా సుబ్బరాజు గారిని అధ్యక్షులు ఎన్నుకోవడం తర్వాత మాకు దీని ఆవశ్యకత గొప్పతనం మాకు బాగా తెలిసింది. వీళ్ళు చేసే కార్యక్రమాల్లో మా స్ఫూర్తి సేవా సమితి ఈ చిన్న పౌష్టికాహారం పథకం ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ చేస్తూ ఉంటే మా సహకారం కూడా రాబోయే కాలంలో అందిస్తాము. చూడండి సార్.